హలో అండ్ నమస్తే. ఈ వీడియోలో మేము మలేషియాలో లాస్ట్ డే ఏం చేయబోతున్నాం అండ్ ఏ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం చూపించేస్తాం. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒకవేళ మీరు కానీ మా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ప్రెసెంట్ మేము మలేషియన్ ప్యారడైజ్ అయిన సబా స్టేట్లో ఉన్నామనే విషయం తెలిసే ఉంటుంది. మార్నింగ్ 9:30కి తవావ్ నుండి కోలాలంపూర్కి ఫ్లైట్ ఉంది కాబట్టి మార్నింగ్ 6కి అయితే జెట్టి ఎక్కేసాము. ఇది వాటర్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యే ఫస్ట్ జెట్టి. వాళ్ళే అరేంజ్ చేస్తారు, కాకపోతే మనం చెక్ ఇన్ చేసేటప్పుడు టైమింగ్ చెప్పి బుక్ చేసుకోవాలి. కోలాలంపూర్ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. తవావ్ టు కోలాలంపూర్ ఆల్మోస్ట్ 3 hours ఫ్లైట్. ఏదో వేరే కంట్రీ ట్రావెల్ చేసినట్టే ఉంటుంది. సంపూర్ణలో మా ఎక్స్పీరియన్స్ అమేజింగ్ ఉంది. ఆ ప్లేస్ని వదిలి రావాలనిపించినప్పటికీ జర్నీ హ్యాస్ టు గో ఆన్. సో కోలాలంపూర్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ రోజే మలేషియాలో లాస్ట్ డే అవడం వల్ల ఈరోజు స్టే చేయడానికి కోలాలంపూర్లో ఒక స్పెషల్ హోటల్ అయితే బుక్ చేసాం. ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టింది, చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ ఉండడం వల్ల. అలాగే కాస్ట్ వచ్చేసి 75 ringgits. ఈ రోజు మా స్టే అప్పర్ వ్యూ రెగాలియా హోటల్లో పర్ నైట్ వచ్చేసి 207 ringgits అయితే పడింది విత్ ఫ్రీ బూఫే బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీరు కానీ ఆఫ్ సీజన్లో బుక్ చేసుకుంటే కనుక అగోడా వెబ్సైట్లో డిస్కౌంట్స్ ఉండడం వల్ల 130 ringgits వరకు పడవచ్చు. ఈ హోటల్ ఎందుకు బుక్ చేసుకున్నాం అనే దానికి 3 reasons ఉన్నప్పటికీ ఇదిగో ఈ వ్యూవే మెయిన్ రీజన్. మనకి ఈ రూమ్ లో నుండి అమేజింగ్ సిటీ వ్యూ కనిపించడమే కాకుండా ట్విన్ టవర్స్ అండ్ కేఎల్ టవర్ కూడా కనిపిస్తాయి. టాప్ ఫ్లోర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి వ్యూ అండ్ బూఫే బ్రేక్ఫాస్ట్ అయితే అమేజింగ్ ఉంటాయి కాబట్టి అవైతే నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాం. బట్ ఇప్పుడు మాత్రం మేము పెతలింగ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. మేము మలేషియా వెళ్తున్నాం అని చెప్తే చాలా మంది అయితే పెతలింగ్ స్ట్రీట్ తప్పకుండా వెళ్ళమని చెప్పారు. చీప్ గా ఏమైనా కొనాలన్నా లేకపోతే టేస్టీగా ఫుడ్ తినాలన్నా కానీ ఇదే రైట్ ప్లేస్ అని చెప్పారు. చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతాయో. చూడగానే మాకైతే ఇది చైనా టౌన్ లాంటి ప్లేస్ అనిపించింది. ఇక్కడ మనకి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, క్లోత్స్, బ్యాగ్స్, యాక్సెసరీస్, షూస్ లాంటివి చాలా కనిపిస్తాయి. ఇక్కడ షాప్స్ లో అమ్మే వాళ్ళు కూడా చైనీస్ వాళ్ళే ఉన్నారు. మాకైతే ఈ ప్లేస్ పెద్దగా స్పెషల్ గా అనిపించలేదు, ఎందుకంటే ఈ మధ్య చైనా నుంచి ఇంపోర్ట్ అయిన చిన్న చిన్న ఐటమ్స్ చాలా చీప్ గా ఈజీగా ప్రతి కంట్రీలో కూడా దొరికేస్తున్నాయి కాబట్టి మలేషియాకే వచ్చి కొనాలని ఏం లేదు. అలాగే మేము మధ్యాహ్నం టైంలో ఇక్కడికి రావడం వల్ల ఏమో కానీ మాకైతే ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ కూడా కనిపించలేదు. బట్ మీరు కానీ ఒకవేళ మలేషియా నుంచి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ సాఫ్ట్వేర్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న షాప్సే కరెక్ట్, ఎందుకంటే బోల్డ్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే చీప్ గా కూడా సాఫ్ట్వేర్స్ దొరుకుతున్నాయి. ఈ డెకర్ ఐటమ్స్ కన్నా నాకైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా ఇష్టం. నేను తీసుకున్న ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే 5 ringgits పడింది. ఒకవేళ మీకు కానీ ఇలాంటి మలేషియన్ సాఫ్ట్వేర్స్ కొనే ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ప్లేస్ స్కిప్ చేసినా పర్లేదు. పెట్లింగ్ స్ట్రీట్ నుంచి నెక్స్ట్ మా రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మలేషియాలో ఉన్న మా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళిపోయాం. వాళ్ళతో కాసేపు స్పెండ్ చేశాక జలన్ అలార్ ఫుడ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. ఈ స్ట్రీట్ మొత్తంలో కూడా మనకి స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్స్ బోల్డ్ అని ఉంటాయి కాబట్టి లంచ్ ఆర్ డిన్నర్ టైంకి వస్తే బెటర్. ఇప్పుడు కరెక్ట్గా టైం 5 అయింది, మా డిన్నర్ టైం కాబట్టి ఇక్కడ డిన్నర్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. స్ట్రీట్లోకి ఎంటర్ అవగానే నా ఫేవరెట్ స్టిక్కీ రైస్ చూడగానే నోరు ఊరిపోయింది. అలాగే మనకి ఫ్రూట్స్ అండ్ వెజ్ ఆప్షన్స్ కూడా చాలానే కనిపిస్తాయి. ఈ స్ట్రీట్ మొత్తంలో కూడా మనకి మెయిన్గా థాయ్, చైనీస్, మలై స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయితే ఉంటుంది. ఈ మార్కెట్ ఓపెన్ అయ్యి కనీసం 10 minutes కూడా కాలేదు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అలాగే ఇక్కడ ఉన్న ఇన్ని ఆప్షన్స్ చూస్తుంటే అసలు ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఎలాగో ఫ్రెష్ జ్యూసెస్ అమ్ముతున్నారు కాబట్టి ఒకవేళ తినడానికి ఏం దొరకకపోయినా లేకపోతే ఆర్డర్ చేసి నచ్చకపోయినా ఈ ఆప్షన్ అయితే మనకు ఉంది. ఈ థాయ్ ఫుడ్ చూసి ఆల్మోస్ట్ తినడానికి రెడీ అయిపోయాం, కానీ తైవాన్ లో కూడా దొరుకుతాయి కదా ఇవి అనిపించింది. ఫైనల్ గా ఇక్కడ ఏదో మలేషియన్ స్టీమ్ రైస్ కేక్ ఉంటే ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేస్తాం. 3 pieces సెట్ వచ్చేసి 5 ringgits అంట. చూడ్డానికి కేక్ అచ్చం ఇడ్లీలో ఉంది కదా, ఇడ్లీలో బెల్లం పెట్టిచ్చేస్తారేమో అని భయం వేస్తుంది నాకైతే. మన ఇడ్లీ అదే కేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మోస్ట్లీ కోకోనట్ అండ్ రైస్ ఫ్లేవర్ అయితే తగులుతుంది. అలాగే కొంచెం బెల్లం టేస్ట్ కూడా వస్తుంది. స్టీమ్ చేయడం వల్ల అలాగే షేప్ చూసి ఇడ్లీలో ఉంది అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం అస్సలు సంబంధమే లేదు. నెక్స్ట్ ఈ మింకీ గ్రిల్ అనే చైనీస్ రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఉన్న చైనీస్ రెస్టారెంట్స్ అన్ని కూడా మన దగ్గర చైనీస్ ఫ్రైడ్ రైస్ షాప్స్ ఉంటాయి కదా, అలాగే ఉన్నాయి. మేము ఆర్డర్ ఇచ్చామో లేదో గట్టిగా వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి చూసారా మార్కెట్ మొత్తం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. మేము ఆర్డర్ చేసిన గ్రిల్ చికెన్ ఫిష్ అయితే వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ ఫిష్ పేరే చికెన్ ఫిష్. దీన్ని మంచిగా గ్రిల్ చేసి ఇలా స్పైసీ సాసెస్ తో అయితే ఇచ్చారు. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ప్రదీప్ ఏమో ఏ కంట్రీకి వెళ్ళినా మిస్ అవ్వకుండా తినే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేస్తాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? గ్రిల్ ఫిష్ అయితే స్పైసీగా సూపర్ ఉంది, కానీ ఫ్రైడ్ రైస్ మాత్రం నాకు తైవాన్ లో దొరికే ఫ్రైడ్ రైస్ లానే అనిపించింది. అదే ఇండియాలో దొరికే ఫ్రైడ్ రైస్ అయితే ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మన టేస్ట్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఎలాగో ఈ వర్షంలో వేరే ప్లేస్ కి వెళ్ళడం కుదరదు కాబట్టి నేను ప్రశాంతంగా కూర్చొని నా ఫిష్ ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ప్రదీప్ ఏమో తినడం అయిపోయాక నా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. డిన్నర్ అయిపోయేసరికి కూడా వర్షం ఆగకపోయేసరికి అంబ్రెల్లా కొనుక్కుని నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ కూడా జలన్ అలార్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఏం ప్లేస్ కి వెళ్తున్నామో గెస్ట్ చేసేయని చూద్దాం.
ఇక్కడ నుండి ఒక 300-400 మీటర్స్ నడవగానే మనమైతే బుకిట్ బింటాంగ్ కి రీచ్ అయిపోతాం. ఈ ఏరియా లగ్జరీ ఐటమ్ షాపింగ్ కే కాకుండా అప్ స్కేల్ రెస్టారెంట్స్ కి కూడా చాలా పాపులర్. ఇక్కడ ఉన్న మాల్స్ లో లేని ఎక్స్పెన్సివ్ బ్రాండే ఉండదు. అలాగే ఈ ప్లేస్ ఎప్పుడు ఇలా ట్రాఫిక్ జామ్స్ తో ఇంతమంది జనాలతో కలకలాడుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు కానీ హై ఎండ్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ షాపింగ్ చేయాలనుకుంటే ఈ మాల్స్ కి తప్పకుండా విజిట్ చేయండి. కాకపోతే క్యాబ్ తీసుకోవాలంటే మాత్రం మినిమం 1 hour అయినా వెయిట్ చేయాలి. ఈ ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 1 o'clock వరకు ఇలాగే ఉంటుంది. నైట్ 11 లోపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే MRT తీసుకోవచ్చు కాబట్టి ఈ ట్రాఫిక్ మొత్తాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఫుడ్ డిస్ప్లే చాలా ప్లేసెస్ లో చూసి ఉండొచ్చు, కానీ ఇంత అమేజింగ్ గా ఉన్నది మాత్రం ఎక్కడ చూడలేదు. బుకిట్ బింతాంగ్ ఏరియాలో అరేబియన్ ఫుడ్ చాలా ఫేమస్ కాబట్టి మేమైతే అల్ అమర్ ఎక్స్ప్రెస్ అనే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఏం తిందామని ఆలోచించే లోపే ఈ చీజ్ కునాఫా అయితే కనిపించింది. ఇలా దానిపైన ఐస్ క్రీమ్ వేసి కూడా ఇస్తారంట, కాకపోతే మేమైతే ఒరిజినల్ దే ఆర్డర్ చేసాం. ఒక్క ప్లేట్ వచ్చేసి 25 ringgits అంటే 437 rupees. స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? అబ్బా, ఈ చీజ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనిపించింది. ఒకవేళ మీకు కానీ అరేబియన్ ఫుడ్ ఇష్టమై ఉంటే బుకిట్ బింటాంగ్ లోనే లజీజ్ రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడతో మలేషియాలో లాస్ట్ డే కూడా అయిపోయింది. మిగతా 6 days మలేషియాలో మేము ఏ ప్లేసెస్ కి వెళ్ళాం, ఏమేమి చేసామో తెలుసుకోవాలంటే మా ప్రీవియస్ వీడియోస్ చూసేయండి. ఈ రోజు చూపించిన ప్లేసెస్ ఎలా అనిపించాయో మాకు కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే రేపు తైవాన్ కి రిటర్న్ ఫ్లైట్ ఎక్కే ముందు మేము ఉంటున్న హోటల్లో టాప్ ఫ్లోర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుండి వ్యూ ఎలా ఉంటుందో, అలాగే బూఫే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చూపించేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.